హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. రేపటి నిఫ్టీ అనాలిసిస్ చెప్పుకునే ముందు ఇవాళ మాత్రం ఎగ్జాక్ట్గా మన లెవెల్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయండి. అనాలిసిస్ వీడియోలో ఎలా చెప్పుకున్నామో నిన్న అవే జరిగాయి. 26,040 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ టార్గెట్స్ అచీవ్ అవుతాయని చెప్పాను. ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. 25,843 టచ్ చేసి మనకి 25,888 వరకు వెళ్ళి క్లోజింగ్ కూడా అక్కడే ఇచ్చింది. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కొంచెం ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయిందండి. అది ఆర్డర్ బ్లాక్ లాగా కూడా అవ్వచ్చు. ఇన్ కేస్ కనుక మనకు బులిష్ మూమెంట్ రావడానికి ఆర్డర్ బ్లాక్లో కనుక క్రియేట్ అయ్యేది ఉంటే ఫస్ట్ టార్గెట్ 25,388 నుండి 25,965 ఫస్ట్ టార్గెట్ రావచ్చు. నెక్స్ట్ 26,000 అండ్ 26,100 వరకు కూడా మనకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అది రేపే అవుతుందని చెప్పలేము, నెక్స్ట్ వీక్ లోపు అవ్వచ్చు. ఇన్ కేస్ రేపు కనుక బులిష్ సైడ్ కాకుండా కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి ఆ గ్యాప్ ఫిల్ చేసేది ఉంటే మనకి గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వచ్చేది ఉంటే ఫస్ట్ టార్గెట్ యాజ్ యూజువల్ 25,388 అండ్ అక్కడ కొంచెం కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని ఫస్ట్ టార్గెట్ 25,965 నెక్స్ట్ 26,000 అక్కడ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే మనకి డైరెక్ట్గా బేరిష్ మూమెంట్ వచ్చేది ఉంటే 25,795ని కనుక బ్రేక్ డౌన్ చేసేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 25,720 వరకు కూడా రావచ్చు. ఇన్ కేస్ మార్కెట్ కనుక ఒకవేళ ఈ రేంజ్లో కనుక అది మూమెంట్ చేసి 25,965ని టచ్ చేస్తే యాజ్ యూజువల్గా ఇందాక చెప్పిన టార్గెట్సే బేరిష్ సైడ్ వస్తాయి. 25,843 అండ్ 25,795. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో కనుక మూవ్ అయ్యేది ఉంటే 25,963 అండ్ 25,388 25,843 ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్.